హలో గైస్, వెల్కమ్ టు ఫ్లెక్స్ అండ్ ఫోకస్. నేను నా యూపీఎస్సీ ఎగ్జామ్ జర్నీని మీతో షేర్ చేస్తూ నేను ఈరోజు ఏం నేర్చుకున్నా అని చెప్పడానికి ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. నేను మోస్ట్ ఆఫ్ ద డేస్ 5కి అయితే లేస్తాను. లేచి నా మిరాకిల్ మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసి గ్రీన్ టీ తాగేసి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతా. ఈరోజు జిమ్లో రెస్ట్ డే అంటే ఓన్లీ కార్డియో చేసుకొని అలాగే కొన్ని యాప్స్ ఎక్సర్సైజెస్ చేసుకొని ఫినిష్ చేసేసి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి కొద్ది స్కిన్ కేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో దోశ విత్ పన్నీర్ అయితే తీసుకొని 9:30కి నా స్టడీ స్లాట్ అయితే స్టార్ట్ చేశా. ఈరోజు ఆప్షనల్లో టార్గెట్ పర్సన్ రిమైనింగ్ థియరీస్ అయితే చదివి ఆన్సర్ రైటింగ్ ఫినిష్ చేసి 1 PM అయితే బ్రేక్ తీసుకున్నాం. లంచ్ కూడా ఫినిష్ చేసి వాకింగ్ కూడా చేసుకొని 2 PMకి అయితే నా ఎథిక్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎథిక్స్ క్లాసెస్ వినేసి అలాగే రివిజన్ చేసుకొని 5:30కి నా డిన్నర్ బ్రేక్ అయితే తీసుకున్నాను. యాజ్ యూజువల్ ఓట్స్ విత్ ప్రోటీన్ షేక్ అయితే తాగేసి కొద్దిసేపు వాకింగ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఒక 30 minutes ఆప్షనల్, 30 minutes జనరల్ స్టడీస్, 30 minutes డోపమైన్ డీటాక్స్ చదివా. మన ప్రీవియస్ వీడియోస్లో ఫ్లో స్టేట్ అంటే ఏంటి, దాన్ని అచీవ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్, అలాగే ఒక టాస్క్ని ఛాలెంజింగ్గా తీసుకుంటే మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది అండ్ అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేయాలి అండ్ పర్ఫెక్షనిజంని ఫాలో అవ్వకూడదు అని మాట్లాడాలి. సోషల్ వాలిడేషన్ అనే కాన్సెప్ట్ని కూడా డిస్కస్ చేశాం. ఈ రోజు ఈ చాప్టర్లో యాక్షనబుల్ లైఫ్ షిఫ్ట్స్ అనే టాపిక్లో లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయడం వల్ల మన డోపమైన్ పైన ఎఫెక్ట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇందులో స్లీప్ గురించి మాట్లాడదాం. డోపమైన్ ఒక ఫంక్షన్ రెగ్యులేషన్ ఆఫ్ స్లీప్. అంటే హై డోపమైన్ ఉన్నప్పుడు స్లీప్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షుగరీ ఫుడ్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు, అలాగే హై కెఫెన్ కన్జ్యూమ్ చేసినప్పుడు, అలాగే హై జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేసినప్పుడు, అలాగే ఎండ్లెస్ సోషల్ మీడియా స్క్రోలింగ్ చేసినప్పుడు, అలాగే బింజ్ వాచింగ్ చేసినప్పుడు మన డోపమైన్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. అందుకే ఫ్యూ అవర్స్ బిఫోర్ బెడ్ టైం అవి కట్ చేయమని చెప్తారు, సో దట్ వీ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. సెకండ్ అది ఇందులో న్యూట్రిషన్. మనం షుగర్ ఫుడ్స్ పైన డిపెండ్ అవ్వకుండానే మన డోపమైన్ లెవెల్స్ ని స్టేబుల్ గా ఉంచుకోవచ్చు. మనం ట్రయోసైన్ ఉన్న ఫుడ్స్ ని కన్జ్యూమ్ చేయాలి. హియర్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ ఫుడ్స్. ఇందులో హై ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ కూడా డెవలప్ అవుతుంది. మీరు దాన్ని ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇవి కూడా మీ డైట్ లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి. థర్డ్ అయితే ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ అయితే అందరికీ తెలిసిందేదే. మనం ఫ్రెండ్స్ తో ఎంగేజ్ అవుతున్నప్పుడు మన డోపమైన్ లెవెల్స్ అనేవి హై ఉంటాయి. అలాగే జస్ట్ జిమ్ లో మీ టార్గెట్స్ ని కంప్లీట్ చేసినప్పుడు కూడా డోపమైన్ లెవెల్స్ అనేవి స్టేబుల్ గా ఉంటాయి. అలాగే కంబైన్ విత్ మ్యూజిక్, సో దట్ ఇంకా బెనిఫిట్ అనేది వస్తుంది. సో ఇట్స్ టైప్ ఆఫ్ డిలేడ్ గ్రాటిఫికేషన్. సో డోంట్ ఇగ్నోర్ ఇట్. ఇవాళకైతే ఇంతే. నేను 10K స్టెప్స్ కూడా ఫినిష్ చేశా. బాయ్, టాటా.